హలో ఫ్రెండ్స్, నేను మీకు స్టోరీస్ చెప్పడం కోసం మీ ముందుకు వచ్చాను. నా స్టోరీస్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, ఇవాళ మన స్టోరీ స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరికి ఊరి చివరిలో ఒక దట్టమైన అడవి ఉండేది. అడవి అంటే ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో చాలా పక్షులు, జంతువులు హ్యాపీగా ఉండేవి. కానీ వాటి మధ్యన చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు వస్తుండేవి. వీటికి ప్రధానమైన కారణం అక్కడే ఉంటున్న ఒక నల్లటి పిల్లి, బ్లాక్ క్యాట్. ఈ పిల్లి అవసరం ఉన్నా లేకున్నా మిగతా పక్షులను చంపడం, చిన్న చిన్న జంతువుల్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి పనులెన్నో చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు ఏమైందంటే, ఈ పిల్లి టార్చర్ భరించలేని ఒక ఎలుక పిల్లితో ఇలా అంది. పిల్లి నువ్వే తెలివైన దానివి అని చెప్పేసి అనుకుంటున్నావు, కానీ నీకంటే తెలివైన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు తెలుసా అని చెప్పేసి అంటది. అవునా, నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారా? ఎవరు వాళ్ళు చెప్పు అంటే, అదిగో అటుగా వెళ్తుందే ఒక పాము. ఆ పాము ఇప్పుడే ఒక ఛాలెంజ్ చేసి వెళ్ళింది. దమ్ముంటే ఆ పిల్లిని నా దగ్గరికి వచ్చి నాతో ఫైట్ చేయమను, నేను ఆ పిల్లతో తేల్చుకుంటాము అని చెప్పేసి అంది అని ఆ ఎలుక చెప్తుంది. ఇది విన్న పిల్లి, ఈ ఎలుక ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటుందే, మనకెందుకులే అని చెప్పి వెళ్తూ ఉంటే, అటుగా దారిలో ఉన్న ఇంకో పక్షి కూడా ఇదే మాటని చెప్తుంది. పిల్లి నిన్ను చూసి ఆ పాము ఎంతో నవ్వింది, అది నన్నేం చేయగలదు అని చెప్పేసి అంది అని ఆ పక్షి కూడా చెప్తుంది. ఇక పిల్లి కోపం భరించలేక ఆ పాము దగ్గరికి వెళ్ళి తన కాలుతో ఆ పాముని ఇలా బయటికి లాగుతుంది. ఆ పాము ఒక్కసారి బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది. బయటకు వచ్చి, నీకెంత ధైర్యం, నువ్వు నాతోనే శబ్దం చేస్తావా అని పిల్లి తన కాలుతో ఒకటి వేయబోయింది పాముని. పాము నన్నే కొట్టడానికి వస్తావా అని చెప్పేసి తన రెండు కూరలతో ఒక్కసారి పిల్లిని కాటేసింది. అంతే, ఆ పాము విషం కాస్త పిల్లికెక్కి పిల్లి అక్కడికక్కడే చనిపోయింది. చూసారా, తను తెలివిగా ఉన్నంతకాలం తను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మాటలు విన్నదో ఆ పిల్లి, అప్పుడే తన చావు తను తెచ్చుకుంది. ఇంతే పిల్లలు.